నాగర్ కర్నూలు జిల్లాలోని కొల్లాపూర్ నియోజకవర్గం పరిధిలో గల సోమశీల వద్ద ఏర్పాటు చేసిన గిరిజనుల ఆదివాసుల చైతన్య సదస్సుకు ముఖ్య అతిథిగా ఏఐసిసి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విభాగాలలో కోఆర్డినేటర్ కొప్పుల రాజు, ఎంపీ డాక్టర్ మల్లు రవి మరియు ట్రైకార్ చైర్మన్ బెల్లయ్య నాయక్ తో కలిసి జిల్లా డీసీసీ అధ్యక్షులు మరియు అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి యూత్ కాంగ్రెస్ విభాగం అనేది వెన్నెముక లాంటిదని, పార్టీ బలోపేతానికి జిల్లా యూత్ కష్టపడి పనిచేయాలని తెలియజేస్తూ ఈ దేశంలో ఎస్టీ కమ్యూనిటీ మనుగడకు పునాది వేసింది కాంగ్రెస్ పార్టీ అని, భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కుల నుండి మొదలుకుంటే కూడు గూడు గుడ్డ వరకు అన్ని హక్కులను కల్పించింది కాంగ్రెస్ పార్టీ అని, విద్య, ఉద్యోగ, జీవనోపాధి, మౌలిక సదుపాయాల ఏర్పాట్లు కోసం కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి ఆదివాసుల పక్షాన నిలబడింది. పని ఉదాహరణకు ఈ దేశంలో నడుస్తున్నటువంటి ఐటీడీఏ, ఎంఏడీఏ, ట్రైకార్, గిరిపుత్ర, పోడు చట్టాలు, ఎంజీఎన్ఆర్ఈజీఎస్ లాంటి ఎన్నో చట్టాలను అణగారిన వర్గాల కోసం ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ అని, ఆది నుండి నేటి వరకు కూడా అట్టడుగు వర్గాలను హక్కున చేర్చుకున్నటువంటి ఇందిరమ్మ నుండి నేటి రాహుల్ గాంధీ వరకు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా పేద వర్గాల పక్షాన నిలబడిన పార్టీ. ఇదే లక్ష్యంతో, ఇదే ఆశయాలతో పనిచేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ప్రజలందరూ కూడా కలిసికట్టుగా కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని వారు యూత్ కాంగ్రెస్ నాయకులకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలోని తెలంగాణ స్టేట్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ కోత్వాల్, యూత్ కాంగ్రెస్ నాయకులు, ఆదివాసీ గిరిజన యూత్ విభాగం నాయకులు తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ సైనికులు తయారు చేయాలి. ఒక మాటలో చెప్పాలంటే కుడి కన్ను పార్టీ, ఎడమ కన్ను ప్రభుత్వం, రెండు కన్ను. మనకు అన్నిటికన్నా ముఖ్యమైనదంటే ఈ ఆర్గనైజేషన్ గట్టిగా లేకపోతే పార్టీ గట్టిగా ఉండదు. ఇది స్కెలిటన్ అంటే మన షేప్ రావాలంటే స్కెలిటన్ ఉండాలి. మరి కాంగ్రెస్ పార్టీకి ఆర్గనైజేషన్ లో స్కెలిటన్ ఎవరంటే ప్రతి వింగ్ ఫ్రంటల్ ఆర్గనైజేషన్ ఒక ఆర్గనైజేషన్. ఇది కింది నుంచి ఇది జల్ జంగిల్ చెడి కుమరం అక్కడ విజయం చూడు, దానికోసం ఫైట్ చేశారు. భూమి కోసం, భక్తి కోసం, విముక్తి కోసం ఈ అనగారిన జాతులకు అత్యంత అండగా నిలబడ్డ పార్టీ దేశంలో ఏదంటే కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ వల్ల మనం గౌరవంగా బతకగలుగుతా ఉన్నాం. ఇందిరాగాంధీ గారి కాలంలో 20 సూత్రాల పథకం కానీ, కూడు గూడు గుడ్డ కానీ, రోటీ కప్పల మకాన్ ఇవన్నీ కూడా ప్రవేశపెట్టి బ్యాంకులు జాతీయం చేసి మన జాతులకు అండగా నిలబడినటువంటి పార్టీ దేశంలో ఒకే ఒక పార్టీ కాంగ్రెస్ పార్టీ. మరి మన ఐడియాలజీ ఏమిటి? మన ఐడియాలజీ ఏం లేదు. భారత రాజ్యాంగమే మన ఐడియాలజీ, సెక్యులరిజమే మన ఐడియాలజీ. అందరికి నిన్న జాతరకు అక్కడ వర్గాలకు అండగా నిలిచేదే మన ఐడియాలజీ. కాబట్టి ఒక మాట చెప్పదలుచుకున్నది ఏమిటంటే పార్టీ కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ పైన కాన్సన్ట్రేట్ చేద్దాం. బూత్ స్థాయి నుంచి కాంగ్రెస్ పార్టీ బలోపేతం కావాలి. మనం ఏంటంటే మన వరకు అందరం కష్టపడరు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వచ్చింది. ఇక వచ్చిన తర్వాత మన ఆర్గనైజేషన్ కొంత చాలా మంది మన పని అయిపోయింది, మనం గెలిపించాం, గవర్నమెంట్ వచ్చింది, మనం సరే ఎంత కష్టపడాలో అంత కష్టపడడం, ఎమ్మెల్యే గెలిపించాం, ఎంపీలు గెలిపించాం అని కొంత అలసత్వం వచ్చింది. దయచేసి అలసత్వం ఉండదు. ఒకే మాట ఏమిటంటే దయచేసి ఆర్గనైజేషన్ బూత్ స్థాయి ఉండాలి. అందుకే ఇఫ్ యూ విన్ ది బూత్ యూ కెన్ విన్ ది మండల్. ఇఫ్ యూ విన్ ది మండల్ యూ కెన్ విన్ ది కాన్స్టిట్యున్సీ. ఇఫ్ యూ విన్ ది కాన్స్టిట్యున్సీ యూ కెన్ విన్ ది స్టేట్. ఇఫ్ యూ విన్ ది స్టేట్ యూ కెన్ విన్ ది సెంట్రల్. ఇది లింక్, గల్లీ నుంచి ఢిల్లీ వరకు లింక్. గల్లీ బాగుంటేనే ఢిల్లీ బాగుంటుంది. ఒక మాట గల్లీ బాగుంటేనే ఢిల్లీ బాగుంటుంది. ఢిల్లీ బాగుంటే గల్లీ బాగుంటుంది కాదు, గల్లీ బాగుంటుంది. గల్లీ నుంచే ఢిల్లీ. ఈ గల్లీలో కాంగ్రెస్ పార్టీ పరిశుభ్రంగా ఉండాలి. నేను ఎందుకు చెప్తాను ఈ మాట అంటే ఈ మధ్యకాలంలో నాకు యావత్మాలు ఆ పెద్దలు డాక్టర్ మల్లు గారు యావత్మాలు నన్ను ఇన్ఛార్జ్ ఇచ్చారు. పోడు నేను మీటింగ్ పెట్టాను. బూత్ స్థాయిలో బూత్ స్థాయి కాదు కమిటీ పెడితే ఒక రోజు పెడితే కొంతమంది వచ్చారు, మరో రోజు పెడితే కొంతమంది వచ్చారు. అసలు నాకు అర్థం కాలేదు. ఏమి ఎక్కడంటే 2 గ్రూపులు ఆర్గనైజేషన్ తక్కువ. అంటే నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే పార్టీ సుప్రీం, ఆర్గనైజేషన్ సుప్రీం, తర్వాత పార్టీ గట్టికుంటేనే
మన 10 కాలాల పాటు ప్రభుత్వం వస్తుంది, మన ప్రభుత్వం కూడా గట్టిగా ఉంటుంది. ఇవాళ ప్రభుత్వం చేసే ప్రజా సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలంటే ఎవరు తీసుకెళ్లాలి? కార్యకర్త తీసుకెళ్లాలి. కార్యకర్త తీసుకెళ్తేనే వెళ్తుంది. ఆ కార్యకర్తనే బాగలేదనుకో, ఆ కార్యకర్తని అలిగిందనుకో, ఆ కార్యకర్తనే ఒక నిరుత్సాహానికి గురైందనుకో, ఆర్గనైజేషన్. అందుకే మా మీద కూడా బాధ్యత ఉంది. మీరందరూ కూడా కష్టపడి మమ్మల్ని గెలిపించారు, మేము మిమ్మల్ని గెలిపించాలి. లేకపోతే కాబట్టి రాబోయే కాలంలో వచ్చే ఎన్నికలు లీడర్ల ఎన్నికలు అయిపోయినాయి. క్యాడర్ ఎన్నిక ఇది, కార్యకర్త ఎన్నిక. కార్యకర్త గట్టికుంటేనే పార్టీ గట్టికుంటది. మీరు గెలిస్తేనే మాకు ఇజ్జత్ దక్కుతుంది. ఇక్కడ ఈ ఊళ్ళో సమస్యలు ఉదాహరణకు ఆ పార్టీ అవతల పార్టీ సర్పంచ్ అయితే మా గౌరవ మంత్రి గారు దుప్పల్లి కృష్ణారావు గారు ఇక్కడ మీటింగ్ పెట్టి ప్రోటోకాల్ అడ్డం వస్తుంది. ఏదైనా ఇనాగరేట్ చేయాలంటే ఆ సర్పంచ్ అడిగి గొడవ చేస్తే ఇబ్బంది అవుతుంది. మన సర్పంచ్ ఉన్నాడనుకో హ్యాపీగా అందరం కూర్చొని మంచి హ్యాపీగా అన్ని కార్యక్రమాలు సులువుగా చేసుకోవచ్చు. కాబట్టి ఆ సర్పంచ్ కానీ ఎంపీ